అవినీతి నల్లధనానికి అడ్డుకట్ట వేస్తేనే ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించగలమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నల్ల డబ్బు దాచుకునేందుకున్న స్వర్గధామాలను పూర్తిగా నిర్మూలించి ఆర్థిక నేరగాళ్లను బేషరతుగా స్వదేశాలకు అప్పగించాలని G20 దేశాలకు పిలుపునిచ్చారు. అవినీతిని మరుగున పడేస్తున్న మితిమీరిన రహస్య బ్యాంకింగ్ విధానాలను స్వస్తి పలకాలని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఉగ్రవాద నిర్మూలనపై మరోసారి గళమెత్తిన మోదీ దక్షిణాసియాలో ఒకే ఒక్క దేశం ముష్కర మూకను పెంచి పోషిస్తోందని పాకిస్తాన్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ వేదికలపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ప్రధాని మోదీ మరోసారి దాయాది దేశానికి తన మిత్రదేశం నుంచే గట్టి హెచ్చరికలు చేశారు. దక్షిణాసియాలో ఒకే ఒక దేశం ఉగ్రవాద వ్యాప్తి చేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఉగ్రవాదులేనని, వారి మద్దతుదారులను ఏకాకులను చేసి వారిపై ఆంక్షలు విధించాలని స్పష్టం చేశారు. G20 సదస్సు రెండో రోజు ప్రసంగించిన ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోదని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదంపై పోరాడాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు నిధులను అడ్డుకోవడంలో G20 దేశాల పోరును ప్రశంసించిన మోదీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రమాణాలను అన్ని దేశాలు చేరాలని సూచించారు. పెరుగుతున్న హింస, ఉగ్రవాదం సవాళ్లను విసురుతున్నాయన్న ప్రధాని కొన్ని దేశాలు వీటిని జాతీయ విధానంగా భావిస్తున్నాయని పాక్పై పరోక్షంగా మండిపడ్డారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న మరో సమస్య వాతావరణ మార్పులపైన తన అభిప్రాయాలను వెల్లడించిన ప్రధాని ప్యారిస్ ఒప్పందం మనకు దారి చూపిందని, ఆ దిశగా ప్రపంచ దేశాలు ముందుకెళ్లాలని సూచించారు. వాతావరణాన్ని కాపాడుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక పెట్టుబడులు, పర్యావరణ సానుకూల సాంకేతిక నైపుణ్యత అవసరమని తెలిపారు. ఆరోగ్య భద్రత కీలక అంశమని గుర్తు చేసిన ప్రధాని అభివృద్ధి చెందుతున్న దేశాలతో కొత్త టీకాలు, ఔషధాలు పంచుకునేందుకు ప్రపంచ భాగస్వామ్యాలు అవసరమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరగాళ్లకు సురక్షిత స్థావరాలు లేకుండా చేయడం, మనీ లాండరింగ్కు పాల్పడ్డ వారిని బేషరతుగా దేశం నుంచి బహిష్కరించడం సహా బ్యాంకింగ్ గోప్యతను అతిగా పాటించడం విరమించాలని మోదీ పిలుపునిచ్చారు. సమర్థ ఆర్థిక పాలనకు నల్లధనం, అవినీతి, పన్ను ఎగవేతపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. ఆర్థిక వృద్ధికి స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆవశ్యకమన్న మోదీ అది సంఘటిత వృద్ధికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి కోటా ఆధారిత సంస్థగానే ఉండాలి తప్ప అరువు తెచ్చే వనరులపై ఆధారపడరాదని తెలిపారు. ఎంతో కాలం నుంచి ఆలస్యమవుతున్న కోటాలపై 15వ సాధారణ సమీక్షను 2017 వార్షిక సమావేశానికల్లా పూర్తి చేయాలని సూచించారు. భారత అభివృద్ధికి ఇంధనం అవసరమన్న మోదీ తమ విధానం అణు, పునరుత్పాదక శక్తి, శిలాజ ఇంధనాల సమ్మిళితంగా ఉంటుందన్నారు.